వారు ఆయనతో మైమర్చిపోయారు. ఆయనకి వచ్చిందంతా వారు కూడా నేర్చుకోవాలనుకున్నారు. ఆయన వారికి 112 విధానాలను ప్రబోధిస్తానని చెప్పారు. కానీ ఒక్కొక్కరికి 112 ప్రబోధించాలంటే వారి మేధస్సుకి వారు దాన్ని గ్రహించగలిగే శక్తికి, అనుభూతి పరంగా అది వారు నిలుపుకోవడానికి ఇది చాలా ఎక్కువైంది. అందుకని ఆయన దాన్ని 7 భాగాలుగా విభజించి ఒక్కొక్కరికి 16 అంశాలను ఆయన బోధించారు. ఇక ఆయనకు వాళ్ళందరూ ఎంతో తేజోపాత్రులుగా ఉన్నారు అని అనిపించినప్పుడు ఆయన, మీరు ఈ జ్ఞానాన్ని వెళ్ళి ప్రపంచంతో పంచుకోమని చెప్పారు. మీరు ఇప్పుడు బయలుదేరాలి అన్నారు ఆయన. వారికి ఆయన తప్ప మరొక ప్రపంచం అంటూ ఏమీ తెలీదు. ఏంటి, మేము నిజంగానే వెళ్ళాలా అన్నట్లుగా ఆయన్ని చూశారు. ఆయన అందుకు, నిజమే, మీరు దీన్ని ప్రపంచానికి తీసుకువెళ్ళాలి అని చెప్పారు. వాళ్ళు వెళ్లే ముందు ఆయన ఒక మాట అన్నారు, మరి గురు దక్షిణ సంగతి ఏమిటి అని. మీకు ఈ గురువుల గురించి తెలుసు కదా. వాళ్ళు ఆయన చూసి, గురుదక్షిణ మా దగ్గర ఏముంది, మేము ఇప్పుడు కట్టుకొని ఉన్న గోచిగుడ్డ తప్ప మా దగ్గర ఏమీ లేదు, నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏముంది అన్నట్లు ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఆయన అక్కడ ఏమీ పట్టనట్టు కూర్చున్నాడు. లేదు లేదు, మీరు వెళ్లే ముందు నాకు గురుదక్షిణ ఇచ్చి తీరాల్సిందే అని. ఇక అగస్త్యముని ఇది చూసి, నా దగ్గర ఉన్న ఒకే ఒక విలువైన విషయం మీరు మాకు అందించిన ఈ 16 అంశాలు, నేను మీ దగ్గర నుంచి పోగు చేసుకున్న ఈ 16 రత్నాలు, ఇన్ని ఏళ్ల సాధనలో నేను ఈ 16టిని మీ పాదాల దగ్గర సమర్పించి నేను ఉట్టి చేతులతో వెళ్తున్నాను అన్నారు. ఇక మిగతా 6 కూడా ఇదే విధంగా చేశారు. వాళ్ళు ఏళ్ల తరబడి సాధన చేసి, ఏళ్ల తరబడి కృషి చేసి, వాళ్ళ చేతుల్లో ఏమీ లేకుండా వాళ్ళు నడిచారు. వాళ్ళు ఏమీ తీసుకెళ్లకుండా ఖాళీ చేతులతో నడిచారు. కాబట్టి అందరికీ 112 విధానాలు అందుబాటులోకి వచ్చేసాయి. ఇది ఈ విజ్ఞానం, ఇది అంతర్ముఖ శాస్త్రానికి సంబంధించిన ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఈ విజ్ఞానం. వీళ్లలో ఒకరు సౌత్ ఆఫ్రికా, నార్త్ అమెరికా, ఒకరు సౌత్ ఈస్ట్ ఏషియాకు, ఒకరు ఆయనతోనే ఉండిపోయారు. ఇక అగస్త్యముని దక్షిణ భారతదేశానికి వచ్చారు. ఆయన్ను మనం దక్షిణ మార్మికతకు పితామహుడిగా భావిస్తాం. ఎందుకంటే మన దగ్గర ఏదైతే ఉందో అదంతా ఆయన మనకు అందించినదే. ఆయన ప్రతి నాగరికత ఏదైతే వింధ్య పర్వతాలకు దక్షిణ దిశగా ఉందో అక్కడ ప్రతి నాగరికతకు ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ఉండాలి అని ఆయన ప్రయత్నం చేశారు. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే అదేదో వాళ్ళు జీవితాన్ని పక్కన పెట్టేది చేసేది కాదు. వారి జీవిత విధానమే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియలా ఉండాలి. ఆయన దీన్ని ఆ విధంగా నేర్పించారు. ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా దేశంలోని ఈ ప్రాంతాల్లో ఈ రోజుకి కూడా ప్రజలు చేసే చిన్న సరళమైన పనులు, వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా నుంచుంటారు, ఎలా పుచ్చుకుంటారు, ఎలా ఇస్తారు, ఎలా తింటారు, వీటన్నిటికీ ముద్రలు, వాళ్ళు ఎలా చేస్తారు అన్న భంగిమలు ఉన్నాయి. ఇప్పటికి కూడా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు తెలియకుండానే ఇవన్నీ వారు పాటిస్తున్నారు. కొన్ని చోట్ల ఇవి కొంచెం తప్పుదోవ పట్టాయి. అయితే ఈ యుగ సంప్రదాయాన్ని ఎందరెందరికో అందించడం మన ధర్మం అయిపోయింది. అవి కొద్దిగా గాడి తప్పై అయినా కానీ అది పని చేస్తోంది. ఎందుకంటే గత కొద్ది తరాలలో ఈ దేశంలోని ఈ ప్రదేశంలో పేదరికం, రుగ్మతలు, ఇక ఎందరో ఆక్రమదారులు రావడం, ఎన్నో విధాలుగా దోచుకోబడ్డం, వివక్షకు గురి కావడం, ఇవన్నీ కూడా వాళ్ళు తట్టుకున్నారు.
అయినా కానీ స్థిరంగానే ఉన్నారు. ఇదంతా ఎందుకంటే వాళ్ళ రోజువారీ జీవితంలో, నిత్య జీవితంలో ఆధ్యాత్మిక అవగాహన ఉంది. అయితే ఇది తరాలు మారుతున్న కొద్దీ ఇవి ఎంతో పక్కదోవ పడుతున్నాయి. అయితే ఇది మన బాధ్యత. అదేంటంటే ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది గుహలలోనూ, పర్వతాల మీదో, ఆశ్రమాల్లోనూ కాదు ఉండాల్సింది. ఇది ప్రతి ఇంట్లోనూ ఉండి తీరాలి. నేను ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది గురువుల చేతుల్లోనో, ఏదో ఒక సంస్థల చేతుల్లోనో, లేదా ఒక అధికారికంగా ఉండేది కాదు. ఇక మనం చిన్నప్పుడు మన అమ్మ మనకి పళ్ళు తవ్వుకోవడం ఎలా నేర్పించారో అంత తేలికగా అందరికీ ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నది అందుబాటులో ఉండాలి. అలానే మన దేశం, మన ప్రపంచం కూడా దీనివల్ల లాభం పొందుతుంది. లేదంటే ఇది ఏదో కొద్ది మంది చేతుల్లో మిగిలిపోతుంది. దురదృష్టవశాత్తు గత 600 నుంచి 800 సంవత్సరాలుగా ఎన్నో పరిస్థితుల కారణంగా ఆక్రమదారులు రావడం, మనల్ని ఎన్నో విధాలుగా మనల్ని లొంగ తీసుకోవడం వల్ల ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు ముఖ్యం అంటే, మనము ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, ఇక మనం చూస్తున్న మనుషులు ఇప్పటి తరం వారు, ఆ తరువాతి తరం వారు, మీ పిల్లలు, మీ మనవలు అవుతారు. వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక పుస్తకంలో రాసిందో దాన్ని నమ్మడానికి సుముఖంగా లేరు. మీరు చెప్పే సిద్ధాంతాలు, మీ ఐడియాలు మీరు చెప్పారు కదా అని వాళ్ళు మిమ్మల్ని వినరు. ఇది సాక్షాత్తు దేవుడే చెప్పాడు అని చెప్పినా అయితే ఏంటిటా అని అడుగుతారు. ఇవి ఇలాంటి సమయాలు. ఎప్పుడైతే మనుషులు ప్రశ్నలు అడగడానికి ధైర్యం చూపిస్తారో అది మంచి సమయం. ఎప్పుడైతే మనుషులు ప్రశ్నలు అడగలేకపోతారో అదంత గొప్ప సమయం కాదు. ఇక్కడికి వచ్చిన ఎంతో గొప్ప దివ్య పురుషులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళేమి కమాండ్మెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళకు ప్రశ్నలు ఉన్నాయి అంతే. ఆదియోగి ఆయన ఎంతో వివరించి క్షుణ్ణంగా ఆయన భార్యతో మాత్రమే మాట్లాడాలి అనుకున్నారు. ఆవిడ ఆయన్ని 1000 ప్రశ్నలు వేస్తుంది. కృష్ణుడు ఎంతో ఉత్తేజభరితమైన మనిషి. కేవలం ఒక్క మనిషితో మాత్రమే ఈ శాస్త్రం గురించి మాట్లాడతాడు. అయితే అతను ఆయన్ని ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ఈ భూమి ఇటువంటిదే. ఇది శోధకుల భూమి. ఇక్కడ మేము ప్రశ్నలు వేస్తాము. ఎక్కడో పుస్తకాల్లో చెప్పింది సత్యమని మేము నమ్మము. మేము తాపసులకి, సన్యాసులకి నమస్కారం చేస్తాము, కానీ ఆ సత్యం ఏమిటో మేమే అనుభూతి చెందాలి, మేమే తెలుసుకోవాలి. మనము అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నాగరికతలో అధికారం అనేది సత్యం కాదు, సత్యమే అధికారం. మనము మానవాళిని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇదే మార్గం. ఎక్కడైతే అధికారం అనేది సత్యం కాకూడదు, సత్యమే అధికారం కావాలి. ఎవరో నేను దేవదూతనను లేదా ఇది ఫలానా గ్రంథమనో చెప్పింది మనకు సత్యం కాదు. All the shouting. ఎవరైతే అరుస్తున్నారో మీరందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆడియో పోతే ఏమైంది? మీరందరూ అలా అరుస్తారా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, మనకి మైక్ ఎందుకు? మీ అంతటిగా మీరే దీన్ని చాంట్ చేయడం మొదలు పెట్టాలి. ఈ సంస్కృతి, మేము దేనైతే భారత్ అంటామో లేదా సనాతనం అంటామో, ఇది చాలా ముఖ్యం. ఇది మీరు హిందూ కదా అని ముఖ్యం కాదు,
Because this మీరు is not a వేరే philosophy. ఎవరైనా సరే This ఈ is not భూమి an మీద ideology. అది This is not ముఖ్యమే, something that ఎందుకంటే somebody ఇది ఒక invented. తత్వమో, ఇది ఒక ఐడియానో, ఒక సిద్ధాంతమో కాదు. With profound observation, ఇది ఎంతో విశిష్టమైన అవగాహన ద్వారా ఇది భౌతిక జీవాన్ని, ఆధ్యాత్మిక అంశాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి తెలుసుకున్నది. మనము ఇది ఎంతో నిశితంగా పరిశీలించి మనలో జీవం ఈ విధంగా పనిచేస్తుంది అని తెలుసుకున్నాము. నాకు ఎలా పనిచేస్తుందో ఇది లోపల, ఇది మీలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది. మీ మనస్సు వేరేగా ఉండొచ్చు, కానీ ఏదైతే మీలో ఉన్న జీవం ఉందో అది అన్నింటితోనూ ఒక్కటిగానే ఉంది. ఇది అందరి మనుషులకి, ప్రతి పక్షికి, పురుగుకి, జంతువుకి, అన్నింటికీ ఇదే వర్తిస్తుంది. సనాతన ధర్మం అంటే ఇదే. ఏదైతే జీవన ప్రక్రియను నిర్ణయిస్తుందో అది కేవలం అది ఈ దేశానికి లేదా హిందూ అనేవారికి మాత్రమే కాదు, ఇది ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇది ఎందుకలా అందరికీ వర్తిస్తుంది అంటే ఇది అన్ని రకాల వారికి వర్తిస్తుంది. ఈ భూమి మీద అన్ని జీవరాశులకు ఇందులో భాగంగా ఎన్నో జరిగాయి. మీరు ఒక చిన్న అడుగు ఈ మార్గంలో తీసుకోవాలనుకుంటే మీలో ఎంతమంది ఈ చిన్న అడుగు తీసుకుందాం అనుకుంటున్నారు? మీరు పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ? ఒకవేళ మీరు పసిపిల్లవాళ్ళ ఉంటే మీరు చిన్న అడుగు వేయవచ్చు, కానీ మీరు పూర్తిగా ఎదిగినప్పుడు మీరు పెద్ద అడుగే వేయాలి. ఎందుకంటే మేము కిందటి సంవత్సరం మిరాకిల్ ఆఫ్ మైండ్ లాంచ్ చేశాము. ఇది పెద్దవాళ్లే, ఎవరైతే పిల్లల్లా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి మేము ఇది చేసాం. సరే, వాళ్ళు బాగానే ఉన్నట్టున్నారు, నాకు ఎంతో తెలియదు, కానీ 238 దేశాల వారు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఎన్నో లక్షల 21 లక్షల మిలియన్ మెడిటేషన్లు జరిగాయి. 4.5 బిలియన్ మంది ఉన్నారు. ఇక వాళ్ళేమో చిన్న చిన్న అడుగులే తీసుకుంటున్నారు. అందుకని మనము ఈ సంవత్సరము ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ఫ్రీగా అందిస్తున్నాం. నా దగ్గర డబ్బులు లేవు సద్గురు, నా దగ్గర డబ్బులు లేవు అనే వారికి ఇది ఫ్రీ. కాకపోతే మీరు ఇప్పుడు చేయండి, 3 రోజుల్లో మీరు రిజిస్టర్ చేసుకొని ఇది జరిగేలా చేయండి. ఇది మీకు ఎందుకు ఉచితంగా అందిస్తున్నామంటే విజ్ఞానం అనేది ప్రజల్లో ఉండాలి, అంతేగాని విజ్ఞానాన్ని పుస్తకాల్లోనూ ఎవరి తలల్లోనూ ఉండకూడదు. ఇది ప్రతి వారి జీవితంలోనూ ఉండాలి. ఆధ్యాత్మికపరమైన జ్ఞానం ఈ విధంగానే ఉండాలి. ఆధ్యాత్మికత అనేది ప్రపంచంలో ఏదో కొద్దిపాటిగా ఉంది అన్నట్టుగా ఉండకూడదు. ప్రపంచంలో ఎలా అయితే శ్వాస ఉంటుందో ఆ విధంగా ఉండాలి. జీవన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, మనం ఒక పరిపూర్ణమైన జీవులుగా ఉండాలంటే ఎలా ఉండాలి అన్నది మనం తెలుసుకోవాలి. పరిపూర్ణమైన జీవం అంటే మీరు మీ జీవితాన్ని తినడానికి, పడుకోవడానికి, పిల్లల్ని కని ఏదో ఒకరోజు పోవడానికి కాదు. ప్రతి ఒక్కరూ ఈ పనులన్నీ చేయవలసిందే కొంతవరకు. కాకపోతే ఒకసారి మీరు ఇక్కడ మనిషిగా వచ్చిన తర్వాత మీరు కేవలం ఈ పనులకి మాత్రమే మిమ్మల్ని మీరు పరిమితం చేసుకుంటే, తినడం, నిద్రపోవడం, పిల్లల్ని కండం, ఏదో ఒక రోజు చనిపోవడం, ఇలా చేస్తే మీ జీవితం సంతృప్తికరంగా ఉండదు. ఈ తరంలో ఎవరు అసంతృప్తితో పోకూడదు. ఇది నా ఆశీర్వచనం, నా ఆకాంక్ష. ఎవరైతే నిద్రపోతున్నారో మీకు కూడా చెప్తున్నాను, ఎవరు అసంతృప్తితో పోకూడదు.
దీనికి ఏమి past life, ప్రత్యేకమైన something? నైపుణ్యం No. అవసరం లేదు. Nor గత do you జన్మ need నుంచి extra ఏదో horns. కావాలో No. లేదా 2 కొమ్ములు If you ఉండాలో are a living human ఇలాంటివేమీ being, it's లేవు. possible for you. మీరు కనుక సజీవంగా Just ఉన్న needs a little మనిషి orientation అయితే in that మీకు అది direction. కుదురుతుంది. కాకపోతే In is the only way out for ఆ this. విధంగా మీరు కొద్దిగా కృషి చేయాలి. దీనికి అంతర్ముఖులు అవ్వడమే మార్గం. As a part of this, many things దీనిలో are being భాగంగా done. ఎన్నో పనులు One thing is చేస్తున్నారు. today we will do ఒకటేంటంటే ఇవాళ Yogeshwara మనము Mahabhishekam. యోగేశ్వర మహాభిషేకం చేద్దాము. మీరందరూ నాతో పాటుగా ఉన్నారు కదూ. Is essentially అభిషేకం అంటే it is a way of getting the lingam అభిషేకం wet అంటే with లింగాన్ని certain substances, కొన్ని పదార్థాలను because ఉపయోగించి when తడపడం. it's wet, ఎందుకంటే your ability అది to తడిగా feel it ఉన్నప్పుడు becomes better. మీరు దాన్ని If అనుభూతి you could చెందే give all అవకాశం of you a పెరుగుతుంది. shower, no clouds in the sky, what shall I do? మీరందరూ If we could give all of you a shower, మీ then అందరికీ you would be far more receptive if your bodies were also wet. ఒక Because that's how షవర్ you were ఇస్తే supposed to go into ఇప్పుడు the ఇక్కడ temple, మబ్బులు always లేవు, take a నేనేం dip చేయగలుగుతాను. and కాకపోతే then go మీరు into the కూడా temple. స్నానం చేసి వెళ్ళారనుకోండి, The linga ఒక is also కుండంలోనూ kept wet all the ఎక్కడో time. అక్కడ మీరు As you've తడిగా seen, the ఆలయంలోకి Dhyanalinga is వెళ్తే always dripping water. లింగం ఎప్పుడు తడిగానే Yeah, we ఉంటుంది. will do ధ్యానలింగంలో Mahabhisheka చూశారు, అది ఎప్పుడు అక్కడ నీరు పడుతూనే ఉంటుంది. లింగం ఎప్పుడు తడిగానే ఉంటుంది. Participate. మీరు కూడా తడిగా ఉంటే must do the దీన్ని ఇంకా chanting బాగా technique, okay? గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఇంకా యోగేశ్వర లింగ explained tonight. అభిషేకం చేయబోతున్నాము. ఇప్పుడు ఇంకా మీరు మాట్లాడాలి, నేను కాదు. నేను ఇప్పటికే చాలా చెప్పేశాను. Check your neighbor.